ప్రాన్స్ ఫ్రై చేస్తున్నా. ఇంకా అన్నీ కొట్టిచ్చిర్రు ఇవి. ఏమన్నా ఉంటే చిన్న చిన్న ఏమన్నా ఉంటే తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కడగాలి. ఉప్పు పసుపు వేసి కడగాలి. తీసేయాలి, ఇదంతా తీసేయాలి. సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి చేసుకోవాలి. వెయ్యి క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. జర ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. కల్లమాకు వేసుకున్నాం. కల్లమాకు వేసి ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దానికి తగ్గట్టు మంచిగా ఫ్రై అవుతాయి. మంచిగా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవుతాయి. ముక్కకు కూడా మంచిగా సాల్ట్ పడుతుంది. ముందే వేసుకుంటే సాల్ట్ మంచిగా పడుతుంది ముక్కకు. ఉల్లిపాయలు వేగినాయి. అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. బ్రౌన్ అయినాయి మంచిగా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. దాంట్లో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నాన్ వెజ్ కదా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం మగ్గంగానే ధనియాల పొడి వేసుకోవాలి. పచ్చి ధనియాల పొడి. ధనియాల పొడి వేస్తున్నా. ధనియాల పొడి వేసుకొని పసుపు వేసుకోవాలి. కట్ చేసుకోవాలి. మనం ఏమి వేసుకోము. కొందరు వేసుకుంటారు. పులుసు కూడా పోసి వండుకుంటారు కానీ ఫ్రైయే. ఇవి కాళ్ళు దొడ్డు కాళ్ళు ఉంటాయి కదా, వీటిని కొంచెం నలుగొట్టి వేయాలి. కొంచెం ఇట్లా కొట్టి వేస్తే ఉప్పు కారం పోతుంది. మంచిగా తినేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది. కలుపుకోవాలి. కొంచెము కలిపేసి జర మూత పెడితే మంచిగా ఉప్పు కారం వాటికి పడుతుంది. మంచిగా కారం వేయలేదు, ఇంకా ఉప్పు ఇట్లా పడుతుంది. దగ్గరికి మగ్గింది. కారం వేస్తున్నా. జర కౌసు ఉంటుంది కదా, జర మంచిగానే పడుతుంది. చాలు. ఈ రెండే కదా తక్కువ వేసి
మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇక మాకు పిల్లలకే కాబట్టి ఇది కొంచెమే ఉన్నది కాబట్టి ఫ్లేవర్లో ఎక్కువ. కొంచెం వేసుకో. దీంట్లో వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి కొంచెము కొబ్బరి పొడి వేస్తున్నా, కొంచెం కలుపుకొని తినేటట్టు గ్రేవీకి. కొందరు పులుసేసి కూడా వండుకుంటారు, చేపల పులుసు పెట్టినట్టు. బాగుంటుంది. టమాటాలు వేసి కూడా చేసుకుంటారు. ఇక అయ్యింది, దగ్గరకు అయ్యింది. ఆయిల్ వేయలేండి. ఆయిల్ తేలింది, ఉడికింది కూడా. ఇక కొత్తిమీర వేస్తున్నా. చూసారు కదండి, యమ్మీ అండ్ డెలిషియస్ క్రాబ్స్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది.